హలో గాయస్, మనకి రీసెంట్గా టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా రిటైర్మెంట్ అయ్యారు కదా. అయితే దీని తర్వాత మనకి డొమెస్టిక్ ప్లేయర్స్ నుంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అయ్యారు. అయితే దీంతోపాటు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కనుక మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి నుంచి సచిన్ టెండూల్కర్ వరకు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి స్పందించారు. అయితే మరి దీని తర్వాత కొంతమంది ఫ్యాన్స్ ఒక ప్లేయర్ని గట్టిగా వేసుకుంటున్నారు, మరి అతను దీని గురించే రియాక్ట్ అవ్వలేదని చెప్పేసి. సో మరి ఇటువైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సో వీళ్ళిద్దరూ మరి ఎన్నో సంవత్సరాలుగా ఇండియన్ క్రికెట్ టీంకి ఎన్నో సేవలు అందించారు. ఇటువంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ గురించి నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఇంత బలిపోయింది అని చెప్పి కూడా కొంతమంది కామెంట్లు పెడుతూ ఉన్నారు. సో మరి ఇటువంటి ప్లేయర్స్ మీద నీకు గౌరవం లేనప్పుడు నువ్వు ఇంటర్నేషనల్ క్రికెట్లో మరి ఎన్ని సంవత్సరాలు సర్వైవ్ అవ్వగలవు అనుకుంటున్నావు అని చెప్పేసి కూడా కొంతమంది పెడతా ఉన్నారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కామెంట్లు పెట్టేది ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఇక్కడ ఎవరో కాదు, ఆ ప్లేయర్ మనకి శ్రేయస్ అయ్యర్ గురించి. సో మరి ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మీకు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయితేనే రియాక్ట్ అయినట్ట, లేదంటే మరి వాళ్ళ మధ్య చాలా బాండింగ్ ఉంటుంది. సో మరి ఈ బాండింగ్లో వాళ్ళు ఫోన్ కాల్స్ చేసి మాట్లాడవచ్చు, లేదు అంటే టెక్స్ట్ మెసేజ్ రూపంలో వాళ్ళు స్పందించవచ్చు. సో సంథింగ్ ఏదైనా జరగచ్చు. అంతేగాని చెప్పేసి మరి అందరికీ తెలియాలి అని చెప్పి మరి సోషల్ మీడియా వేదికగా మరి రియాక్ట్ అవ్వాల్సిన పని ఏముంది? సో ఇది ఎక్కడ రూల్? ఇది ఎవరన్నా రూల్ పాస్ చేశారా? మరి సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయితే మాత్రమే వాళ్ళ మీద గౌరవం ఉన్నట్టు, లేదంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అని చెప్పేసి మరి ఎక్కడన్నా రూల్ ఉందా? సో నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. ఆ రూల్ ఎవరు పెట్టారు అనేది కూడా నాకు ఇప్పటివరకు తెలియదు. సో ఎవరన్నా పెట్టుంటే కింద కామెంట్ చేయండి. సో కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మనకి శ్రేయస్ అయ్యర్ సోషల్ మీడియా వేదికగా మాత్రమే రియాక్ట్ అవ్వాలనే రూల్ ఎవరన్నా పెట్టుంటే సో అప్పుడు ఆటోమేటిక్గా సోషల్ మీడియాలోనే రియాక్ట్ అయ్యేవాడు. సో అలా కాకుండా మరి అంతకుముందు ఒకటి చూసుకోండి, ఏది విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు మనకి MS ధోని మరి అప్పుడు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యాడా, లేదు అంటే పర్సనల్ మెసేజ్ పెట్టాడా? సో దానివల్ల మరి MS ధోనికి కూడా మరి దాన్ని బట్టి గౌరవం లేనట్టేనా? కాదు కదా. సో కాబట్టి ఒకటి అర్థం చేసుకోవాలి, మరి వాళ్ళకి చాలా అండర్స్టాండింగ్స్ ఉంటాయి. దాని తర్వాత మరి వాళ్ళకి మధ్య చాలా బాండింగ్ ఉంటుంది, వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకొని ఉండొచ్చు. సో కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే మరి ఊళ్ళో పెళ్ళికి డాష్ అవుట్ అంటారు కదా, సో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో కాబట్టి వాళ్ళు మంచిగానే ఉంటారు. సో బయట పోయేది ఎవరు అంటే ఇటువంటి కామెంట్లు పెట్టుకునే వాళ్ళే. సో కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి ఏ కామెంట్లు పెట్టేటప్పుడైనా.